వారు మహానుభావుడు. అంతటి గురు శుశ్రూష చేసి అంతటి విద్వాంసుడై పీఠానికి ఆధిపత్యం వహించారు. శంకరాచార్యులు వారు పెట్టిన పీఠాల్లో ఒక పీఠానికి మొదటి పీఠాధిపతి అయ్యారు. అందుకని చెప్పి ఆ తోటకాచార్యుల వారి చేత పూజింపబడిన వారు తోటకాచార్య సంపూజ్యాయ నమః అంటే ఏమర్థమవుతోంది దీన్ని బట్టి అంటే, ఒక విషయం బాగా తెలుసుకొని ఉండాలి. గురువుగారు తన జ్ఞానము చేత ఒక మాట అంటారు, నాకు వాడికి భేదమే ఉంటుంది, తత్వతః ఇద్దరం ఒక్కటే అంటారు గురువుగారు. ఎందుకంటే దక్షిణామూర్తి అష్టకం చేస్తూ శంకరాచార్యుల వారే ఆ మాట అన్నారు. గురువు శిష్యుడు అన్ని రెండు పేర్లతో అంటారు, కానీ తత్వతః రెండు ఒక్కటే ఆత్మచేత అన్నారు. అది గురువుగారు అంటే గౌరవంగా ఉంటుంది ఆయన జ్ఞానానికి. శిష్యుడు నేను గురువుగారు ఏమిటి రెండు ఒకటే అంటే అందులో అందం ఉంటుందా? గురువు గురువే. అది లోపల ఉండాలి ఆ భావన. భావన లేకుండా ప్రవర్తించినవి చాలా వదులుగా, ఏదో 8 ఏళ్ల పిల్లాడు 16 ఏళ్ల అన్నగారి బట్టలు వేసుకుంటే ఎలా ఉంటుందో అంత వదులుగా ఉంటుంది ఆ ప్రవర్తన, తెలిసిపోతుంది. అందుకని తోటకాచార్యుల వారు చేసినటువంటి అష్టకం మనకి ఏం చెప్తుందంటే, ఎంత ఎత్తు శిష్యుడు ఎదిగిపోనివ్వండి, అద్వైతం గురువుగారి విషయంలో వర్తించదు. గురువుగారు నేను ఒకటే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. కాబట్టి గురువుగారు లేరు, నేను లేను, ఇద్దరం ఒకటే అని